ఐఎస్ అకాడమీ ఈరోజు జరిగిన అంతర్జాతీయ జాతీయ మరియు ప్రాంతీయ మరియు ముఖ్యమైన వ్యక్తులు మరియు ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన కరెంట్ అఫైర్ని చూద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏం సార్ అంటే ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన ఒక దేశీయ గోధుమ రకాన్ని జిఐ ట్యాగ్ కల్పించారు. ఎక్కడ సార్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన ఎక్కడ సార్ అంటే బుందేల్ఖండ్ ప్రాంతానికి సంబంధించిన ఇది బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన ఒక గోధుమ రకం ఏది సార్ అంటే ఒక గోధుమ రకానికి సంబంధించి ఒక జిఐ ట్యాగ్ ని కల్పించారు. ఏంటి సార్ ఆ గోధుమ రకం అని చూస్తే ఓకేనన్నా ఏంటి సార్ అంటే కతియా గేహు అని పిలవడం జరుగుతుంది. స్థానికంగా ఆ గోధుమని స్థానికంగా ఏమని పిలుస్తారు సార్ అంటే కతియా గేహు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం మనకి ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోని బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో ఒక గోధుమ రకం ఇది మనకి ఈ గోధుమ రకానికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఒక గోధుమ రకం స్థానికంగా దీన్ని ఏమంటారు సార్ అంటే కతియా గేహు అని పిలవడం జరుగుతుంది. అయితే ఇది ఉత్తరప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ పొందిన మొదటి వ్యవసాయ ఉత్పత్తి. ఏది సార్ అంటే వ్యవసాయ ఉత్పత్తిగా చెప్పడం జరుగుతుంది. మొదటి వ్యవసాయ ఉత్పత్తి ఏది సార్ అంటే మనకి మొదటి వ్యవసాయ ఉత్పత్తి అంటే కతియా గేహు అనే గోధుమ రకం అని చెప్పడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఆల్రెడీ మనం చూసాం ఈ యొక్క భారతదేశంలో అత్యధికంగా జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రంగా ఏది సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉండడం జరుగుతుంది. రెండవది తమిళనాడు రాష్ట్రం ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 69 ఉండడం జరుగుతుంది జిఐ ట్యాగ్ పొందినవి. అండ్ రీసెంట్ గా మనము 2 days బ్యాక్ కూడా చూసాం ఆల్రెడీ అస్సాం రాష్ట్రానికి సంబంధించి 6 ఉత్పత్తులు జిఐ ట్యాగ్ పొందాయి. అండ్ దాంతో పాటు మనకి ఇంకోటి ఏంటి సార్ అంటే త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన 3 ఉత్పత్తులు కూడా జిఐ ట్యాగ్ పొందాయి అని కూడా మనం 2 days బ్యాక్ చూడడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. 2024లో చాలా వాటికి జిఐ ట్యాగ్ ఇస్తున్నారు. అయితే మనకు ఉత్తరప్రదేశ్ సంబంధించిన జిఐ ట్యాగ్ ను కూడా చూసాం మనము. అండ్ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఫోర్బ్స్ 38 అంటే 38వ వార్షిక ప్రపంచ బిలియనర్ జాబితా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన డేటా చూద్దాం నాన్న. ఇది ఎన్నవది సార్ అంటే 38వ ప్రపంచ బిలియనర్ జాబితా. ప్రపంచ బిలినియర్ల యొక్క జాబితాగా చెప్పడం జరుగుతుంది. ఎన్న జాబితా అంటే 31. ఎవరు ప్రకటించారు సార్ అంటే ఫోర్బ్స్ అనే వాళ్ళు ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే 2024 సంవత్సరంగాని ప్రకటించారు మనకి ఇది నాన్న. అయితే ముఖేష్ అంబానీ గారు భారతదేశం నుంచి ఎవరు సార్ అంటే ముఖేష్ అంబానీ గారు. ఎవరైతే ముఖేష్ అంబానీ గారు ఉన్నారో ఈ ముఖేష్ అంబానీ గారు టాప్ 10 లో ప్రపంచ బిలియన్లో మనవడు స్థానం సాధించడం జరిగినది. అయితే భారతదేశం నుంచి అతి చిన్న వయస్కుడు అయిన బిలియనియర్ గా ఇండియా నుంచి అతి చిన్న వయస్కుడు అతి పిన్న వయస్కుడు లేదా అతి చిన్న వయస్కుడుగా బిలియనర్ గా పొందిన వ్యక్తి ఎవరు సార్ అంటే నిఖిల్ కామత్ అనే వ్యక్తి నాన్న. నిఖిల్ కామత్ అనే వ్యక్తి భారతదేశం నుంచి అతి తక్కువ వయసులో బిలియనియర్ గా అయిన వ్యక్తి. కాబట్టి కొంచెం జాగ్రత్త ఇలాంటి అంశాలకు మనకి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ బిలియన్ల జాబితా 77 దేశాల నుండి ఎన్ని దేశాల నుంచి సార్ అంటే 77 దేశాల నుంచి 2781 మంది బిలియన్లు ఉన్నారంట. అయితే వాళ్ళకు సంబంధించి జాబితాను రిలీజ్ చేశారు మనకి ఇది. కాబట్టి ప్రపంచ ఎన్నోది సార్ 38వది. అయితే ఒకసారి చూద్దాం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది. అయితే ప్రపంచంలో అత్యధిక బిలియనర్లు ఉన్న దేశం
ప్రపంచంలో అత్యధికంగా బిలినియర్లు ఉన్న దేశం ఏది ఉంది సార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే యుఎస్ఏ మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అత్యధికంగా 813 మంది బిలినియర్లు ఉండడం జరుగుతుంది. రెండవ స్థానం ఏ దేశం ఉంది సార్ అంటే చైనా దేశం. ఏకంగా చైనాలో మనకి 406 మంది బిలినియర్లు ఉండడం జరుగుతుందిగా ప్రకటించడం జరిగింది. ఎంతమంది సార్ అంటే యుఎస్ఏలో 813 మంది అండ్ చైనాలో 406 మంది. దాని తర్వాత మూడవ స్థానంలో ఏది ఉంది సార్ అంటే మన భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో అత్యధికంగా బిలియనర్లు ఉన్న దేశాలలో భారతదేశం మూడవ స్థానం. అంటే భారతదేశం నుంచి ఎంతమంది బిలియనర్లు ఉన్నారు సార్ అంటే 200 మంది ఉండడం జరుగుతుంది. నాలుగవ స్థానంలో ఏ దేశం ఉంది సార్ అంటే జర్మనీ అనే దేశం ఉండడం జరుగుతుంది. నాలుగవ స్థానంలో జర్మనీ అనే దేశం. ఈ జర్మనీ దేశం నుంచి 132 మంది బిలినియర్లు ఉండడం జరుగుతుంది. అండ్ ఐదవది ఏది సార్ అంటే రష్యా. ఐదవది ఏది సార్ అంటే రష్యా నుండి 120 మంది బిలినియర్లు ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ప్రపంచవ్యాప్తంగా ఈ 38వ బిలినియర్ల జాబితాను ప్రకటించారు. దాంట్లో అత్యధికంగా బిలినియర్స్ ఏ దేశం నుంచి ఉన్నారు సార్ అంటే యుఎస్ఏ, చైనా, భారత్ అండ్ జర్మనీ, రష్యా. అయితే భారత్ ఎన్నవ స్థానంలో ఉంది సార్ అని అడగడానికి ఛాన్సెస్ ఉంది. మూడవ స్థానంలో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో అత్యధికంగా బిలినియర్లు ఉన్న వ్యక్తులు చూసుకుంటే మొదటి స్థానంలో బెర్నాండర్ ఆర్నాల్డ్ అనే అతని కుటుంబ సభ్యులు ప్రపంచంలోనే అత్యధికంగా మనకి ఉండడం జరుగుతుంది మొదటి స్థానంలో. రెండవ స్థానంలో ఎవరు ఉన్నారు సార్ అంటే ఎలన్ మస్క్ గారు. ఎవరు సార్ అంటే ఎలన్ మస్క్. మనకి స్పేస్ ఎక్స్ అనే ఒక ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సంస్థ ఉంది కదా, ఆ ఎలన్ మస్క్ గారు రెండవ స్థానంలో ఉండడం జరుగుతుంది. మూడవ స్థానంలో ఎవరు సార్ అంటే జెఫ్ బెజోస్ అనే వ్యక్తి మూడవ స్థానంలో ఉండడం జరుగుతుంది మనకి. అండ్ నాలుగో వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి మార్క్ జుకర్బర్గ్. ఎవరు సార్ అంటే మార్క్ జుకర్బర్గ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అండ్ ఐదవ స్థానంలో ఎవరున్నారు సార్ అంటే లారీస్. ఎవరు సార్ అంటే లారీ ఎలిసన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి. లారీ ఎలిసన్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా బిలియనియర్లు ఉన్న బెర్నాన్ ఆర్నాల్డ్ కుటుంబము అండ్ రెండవది ఎలన్ మస్క్ గారు, మూడవ స్థానంలో జెఫ్ బెజోస్ అండ్ నాలుగవ స్థానంలో మార్క్ జుకర్బర్గ్ అండ్ లారీ ఎలిసన్ అనేది. అయితే భారతదేశం నుంచి ఈ యొక్క ముఖేష్ అంబానీ గారు టాప్ 10 లో ఉన్నారని చెప్పాను కదా. టాప్ 10 లో ఉన్నారని చెప్పాను కాబట్టి ఒకసారి అతనికి సంబంధించిన డేటా చూద్దాం. ఈ యొక్క ఎవరు మనకి ముఖేష్ అంబానీ గారు. ముఖేష్ అంబానీ గారు ఎన్నవ స్థానంలో ఉండడం జరుగుతుంది సార్ అంటే 9వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అదే భారతదేశం నుంచి ఫస్ట్ ప్లేస్. అదే ఇండియా నుంచి సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు అని చూస్తే సెకండ్ ప్లేస్ లో ఇండియా నుంచి ఎవరు ఉన్నారు సార్ అంటే గౌతమ్ అదాని గారు ఉండడం జరుగుతుంది. మూడవ స్థానంలో శివనాడర్ ఉండడం జరుగుతుంది. అండ్ నాలుగవ స్థానంలో సావిత్రి జిందాల్ అనేది. అదే ఐదవ స్థానంలో దిలీప్ షాంఘ్వి అని చెప్పడం జరుగుతుంది మనకి. దిలీప్ షాంఘ్వి అనేది ఐదవ స్థానంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. వీళ్ళు ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తులు మనకి. అండ్ వీళ్ళు మన భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తులుగా చెప్పడం జరుగుతుంది. 38వ ఫోర్బ్స్ జాబితా యొక్క ప్రపంచంలోనే అత్యంత బిలినియర్ల యొక్క లిస్ట్ ని ప్రకటించారు. దాంట్లో భాగంగా మనం చూసాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలోనే మొట్టమొదటి కమర్షియల్ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజిక్ స్టోరేజ్ ని నిర్మించేటట్టుగా ప్రణాళిక చేపట్టడం జరిగింది. అంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా
ఏది సార్ ఒక కమర్షియల్ అంటే ప్రైవేట్ ఆధీనంలోనన్న కమర్షియల్ మీన్స్ ప్రైవేట్ ఆధీనంలో కమర్షియల్ క్రూడ్ ఆయిల్ కమర్షియల్ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజిక్ స్టోరేజ్ ను నిర్మించే విధంగా రూపుదాల్చడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. మొత్తం కూడా పెట్రోలియం స్టోరేజ్ గా మనకి అంటే క్రూడ్ ఆయిల్ అంటే అవి వస్తే మనకి అయితే దాదాపుగా మనకి ఇది 2029-30 నాటికి దీన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. అండ్ ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా తీసుకోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి త్వరలో మనకి భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఆధ్వర్యంలో క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ స్టోరేజ్ ని నిర్మించే విధంగా రూపుగల్పడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రానున్న లోక్సభ ఆల్రెడీ మనకి తెలిసిందే కదా. ఎన్నవ లోక్సభ సార్ అంటే 18వ లోక్సభ ఎన్నికలు. ఎన్నవ సార్ అంటే 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రచారకర్తగా యువతను తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రచారం నిర్వహించే విధంగా అవేర్నెస్ కల్పించే విధంగా ఎవరి కోసం సార్ అంటే యువతకు యువత ఓటు హక్కును వినియోగించుకునేలాగా మోటివేషన్ చేయడానికి అవగాహన తీసుకురావడానికి ప్రముఖ నటుడు అయిన ఆయుష్మాన్ ఖురానా ఎవరు సార్ అంటే ఆయుష్మాన్ ఖురానా ని నియమించడం జరిగినది. ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తిని ఏం చేశారు సార్ అంటే యువతను ఓటు హక్కు వినియోగించుకునేలాగా వాళ్ళని ప్రోత్సహించేలాగా మోటివేట్ చేయడానికి ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఆయుష్మాన్ ఖురానా అనే వ్యక్తిని ఇచ్చేయడం జరిగినది. అంటే ప్రతి ఓటు ముఖ్యమైనది అనే ఒక కాన్సెప్ట్ తో దీన్ని ఈ యొక్క 18వ లోక్సభలో ఏం చేశారు సార్ అంటే ఆయుష్మాన్ ఖురానాను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ప్రచారకర్తగా నియమించడం జరిగినది. ఎందుకు ప్రచారకర్తగా నియమించడం జరిగింది సార్ అంటే ప్రచారకర్తగా ఎందుకు నియమించింది సార్ అంటే ఇక యువతను ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయడం. ఆల్రెడీ మనం దీని గురించి చెప్పాం. 1950 జనవరి 25వ తారీఖున ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటైంది, కేంద్ర ఎన్నికల సంఘం. అయితే అందుకే జనవరి 25ని మనము నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అయితే దీన్ని 2011 నుంచి నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది నన్న. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే భారతదేశం అండ్ మొజాంబిక్ టాంజానియా దేశాల మధ్య ఒక వ్యాయామం జరుగుతుంది. ఏ దేశాల మధ్య సార్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఇలాంటివి. భారతదేశం అండ్ మొజాంబికా. ఏది సార్ అంటే మొజాంబికా అండ్ అక్కడ నుంచి టాంజానియా. టాంజానియా దేశాల మధ్య ఈ ముగ్గురు మధ్య ఏం చేశారు సార్ అంటే ట్రైలాటరల్ వ్యాయామం, లాటరల్ ఎక్సర్సైజ్ అంటాం. వ్యాయామం, ఈ వ్యాయామం అనేది జరుగుతుంది. దాన్నే IMT అంటే ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియా సంబంధించి ట్రైలాటరల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఈ 3 దేశాల మధ్య మనకి జరగడం జరుగుతుంది. మనకి ఇండియా, మొజాంబిక్ అండ్ టాంజానియా దేశాల మధ్య ట్రైలాటరల్ IMT ట్రైలాటరల్ వ్యాయామం అనేది జరగడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే ఏప్రిల్ 4వ తారీఖుని మనము ఏ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 4వ తారీఖుని ఇంటర్నేషనల్ మైనింగ్
అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం, గనుల అవగాహన అవగాహన దినోత్సవంగా జరపడం జరుగుతుంది. అవగాహన దినోత్సవంగా జరపడం జరుగుతుంది మనకి ఇది అన్న. అంటే ఈ ల్యాండ్ మైన్ల పైన, ఈ గనుల పైన అవగాహన కల్పించాలి కార్మికులనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ఎవరు సార్, యుఎన్ఓ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. మొదటిసారిగా 1983లో ఈ యొక్క ఇంటర్నేషనల్ మైనింగ్ అవేర్నెస్ డే, అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహించడం జరిగినది మనకి ఇది అన్న. దీని యొక్క థీమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే మనకి ప్రాణాలను రక్షించడం, శాంతిని నిర్మించడం. ప్రాణాలను రక్షించడం, ప్రాణాలను రక్షించడం అండ్ శాంతిని నిర్మించడం, శాంతిని నిర్మించడం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త చూడండి అన్న. ఈ యొక్క ఏప్రిల్ 4వ తారీఖున నిర్వహించే అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం సంబంధించి థీమ్ ఓకే, ప్రాణాలను రక్షించండి, శాంతిని నిర్మించండి అనేది మనకి ఇచ్చేయడం జరుగుతుంది మనకి. అయితే దీన్ని ఈ అవగాహన దినోత్సవం జరపాలని మొదటిసారిగా రెడ్ క్రాస్ దీన్ని ప్రపోజల్ చేయడం 1980లో ఓకే. రెడ్ క్రాస్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్రాస్ మొదటిసారిగా 1980లో ప్రపోజల్ చేస్తే దీన్ని యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీలో అప్రూవల్ చేయడం జరిగినది మనకి ఓకే. కాబట్టి మనకి అలాగా ఇచ్చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మైన్స్ అవేర్నెస్ డేని 1983లో నిర్వహించడం జరిగింది. అయితే యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ అధికారికంగా 2005లో ఓకే 2005లో అధికారికంగా ఆమోదించింది. ఎవరు? యుఎన్ఓ. అయితే అంతకుముందు నుంచి నిర్వహిస్తూ వస్తున్నాం మనం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఈజిప్ట్ అధ్యక్షుడుగా 3వసారి ఎవరు సార్ అంటే ఆల్ ఫతా ఓకే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఏ దేశం సార్ అంటే ఈజిప్ట్. ఏ దేశం సార్ అంటే ఈజిప్ట్ దేశం యొక్క నూతన అధ్యక్షుడుగా ఓకే, నూతన అధ్యక్షుడుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు సార్ అంటే అబ్దుల్ ఓకే. ఎవరు సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇతను ఈజిప్ట్ దేశానికి మూడవసారి అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మూడవసారి అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది మనకి. ఇతను 2030 వరకు ఎప్పుడు దాకా సార్ అంటే 2030 వరకు ఈజిప్ట్ అధ్యక్షుడుగా కొనసాగడం జరుగుతుంది మనకి. ఎన్నవసారి అధ్యక్షుడు అనేది కూడా మనకు అడగడం ఛాన్సెస్ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. దాంతో పాటు మనకి ఈ అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు మనకి గతంలో ఓకేనా, గతంలో చూసుకుంటే మనకి 2023 ఓకే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఎవరు సార్ అంటే అబ్దుల్ ఫతా ఆల్ సిసి గారు 2023 ఈ యొక్క రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. దానితో పాటు మనకి 2024 జనవరి 26వ తారీఖున చీఫ్ గెస్ట్ గా వచ్చిన రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు అయిన ఇమాన్యుయల్. ఎవరు సార్ అంటే ఇమాన్యుయల్ మెక్రాన్ అనే వ్యక్తి 2024 జనవరి 26న భారతదేశ గణతంత్ర వేడుకల సందర్భంగా చీఫ్ గెస్ట్ గా వచ్చిన వ్యక్తి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అని ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే మనకి కెనరా బ్యాంక్ ఓకే మహిళల కోసం ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కెనరా బ్యాంక్. ఈ కెనరా బ్యాంక్
మహిళల కోసం ఒక కొత్తగా ఒక కార్యక్రమాన్ని, ఒకటి హెల్త్ కేర్ లోన్స్. ఏంటి సార్ అంటే హెల్త్ కేర్ లోన్స్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే హాస్పిటల్ ఖర్చులని వాటికి సంబంధించి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలకు సంబంధించి దానికి సంబంధించి హెల్త్ కేర్ లోన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ మహిళలు పొదుపు చేసుకోవడం కోసం కెనరా ఏంజల్, ఓకే, ఏదాన్ని సార్ అంటే కెనరా ఏంజల్ అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరి కోసం సార్ అంటే మహిళలు పొదుపు చేసుకోవడం కోసం. అంటే కెనరా బ్యాంక్ ఎందుకు సార్ అంటే మహిళల కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అది ఏంటి సార్ అంటే హెల్త్ కేర్ లోన్స్, అంటే మహిళల ఆరోగ్య సమస్యలకు సంబంధించి వాళ్ళకు మనీ అనేది ఉండాలనే ఉద్దేశంతో హెల్త్ కేర్ లోన్ ని ప్రవేశపెట్టడం. దాంతో పాటు మహిళలకు సంబంధించి పొదుపును చేసుకోవడం కోసం ఏది సార్ అంటే కెనరా ఏంజల్ అనే దాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే హెల్త్ కేర్ స్తోమతను పెంచుకోవడం కోసం మనకి ఓకే మిడి అసిస్ట్ అనే దాన్ని కూడా పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. ఓకే, కొంచెం జాగ్రత్త చూడండి, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. దాని తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఐఐటి ముంబైలో ఈ యొక్క స్వదేశీ జన్యు చికిత్సను ప్రారంభించడం జరిగింది. ఎవరి కోసం? ఓకే, ఈ యొక్క క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం. ఓకే, ఎవరి కోసం సార్ అంటే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఓకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఐఐటి ముంబైలో ఏదాన్ని ప్రారంభించారు సార్ అంటే క్యాన్సర్ కోసం బాధపడుతున్న వారి కోసం మొట్టమొదటిసారిగా స్వదేశీ జన్యు చికిత్సను ప్రవేశపెట్టడం జరిగినది మనకి. దీన్ని కార్ టీ సెల్ థెరపీ అనే పేరుతో పిలుస్తాం. కాల్టీసీ థెరపీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అంటే ఎవరైతే క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఉంటారో వాళ్ళకి స్వదేశీ జన్యు చికిత్సను అందించడం జరిగినది. దాన్ని కార్టీ సెల్ థెరపీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. కాబట్టి ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే ఐఐటి ముంబై. ఓకే, ఎవరు ప్రారంభించారు సార్ అంటే భారత రాష్ట్రపతి గారు ప్రారంభించడం జరిగింది. ఎవరు సార్ అంటే భారత రాష్ట్రపతి గారు దీన్ని ప్రారంభించారు. ఎవరు సార్ ప్రజెంట్ అంటే ద్రౌపది. ఎవరు ఉండడం జరుగుతుంది సార్ అంటే ద్రౌపది ముర్ము గారు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. ఆల్రెడీ మనకి క్యాన్సర్ డేగా ఫిబ్రవరి 4న సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. క్యాన్సర్ ని మనం ఎప్పుడు నిర్వహిస్తాం సార్ అంటే ఫిబ్రవరి 4న. ఇది క్యాన్సర్ అనేది హెచ్పివి అనే వైరస్ ద్వారా రావడం జరుగుతుంది. హెచ్పివి అనే వైరస్ ద్వారా హ్యూములో పపిలోమా వైరస్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా క్యాన్సర్ మనకి చూసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు అనేవి రావడం జరుగుతుంది. అదే మనకి లుకేమియా ఏది సార్ అంటే లుకేమియా క్యాన్సర్, వైట్ బ్లడ్ సెల్స్ కి వచ్చే క్యాన్సర్ ని ఏమంటాం సార్ అంటే లుకేమియా అనే పేరుతో పిలుస్తాం. ఓకే, దాని తర్వాత కండరాలకు కూడా క్యాన్సర్ రావడం జరుగుతుంది. అండ్ గుండె భాగాలు కూడా క్యాన్సర్ రావడం జరుగుతుంది. ఇలాంటి రకరకాలుగా క్యాన్సర్లు ఉంటే కొద్దిగా జాగ్రత్త చూడండి. నెక్స్ట్ చూసుకుంటే జపాన్ కేవలం భారతీయ పర్యాటకులకు మాత్రమే వీసాను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏ దేశం సార్ అంటే జపాన్ అనే దేశం. ఎవరి కోసం? కేవలం భారతీయ పర్యాటకులు ఎవరైతే ఉంటారో ఇండియన్ టూరిస్ట్, ఓకే, భారతీయ పర్యాటకులు ఎవరైతే ఉంటారో వీళ్ళ కోసం మాత్రమే ఈ
ఏ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సార్ అంటే ఈ వీసా అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగినది మనకి. అంటే ఎలక్ట్రానిక్ వీసా అన్న ఎలాంటి భౌతిక వీసా లేకుండా మనకి డైరెక్ట్ గా పర్యాటకుల కోసం ఈ వీసాను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే ఈ వీసాను పొంది ఉంటారో వాళ్ళైతే 90 రోజులు ఆ దేశంలో ఉండవచ్చు. 90 డేస్ అక్కడ ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది మనకి. ఇది ఆల్రెడీ మనకి హెన్లీ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 లో భారతదేశ పాస్పోర్ట్ ర్యాంక్ ఓకేనా భారతదేశ పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత ఉండడం జరుగుతుంది సార్ అంటే 82 స్థానంలో ఉండడం జరుగుతుంది. ఇండియన్ యొక్క పాస్పోర్ట్ ర్యాంక్ అది కూడా కొంచెం జాగ్రత్త చూడండి మనకి ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ప్రతి సంవత్సరం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తారు. అయితే 2022లో భారతదేశం యొక్క స్థానం ఎంత సార్ అంటే 82 ఉండడం జరుగుతుంది. అంటే 82వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే భారతదేశం యొక్క ఇండియన్ వీసాతో మనకు ఎన్ని దేశాలకు వెళ్ళవచ్చు సార్ అంటే 62 దేశాలకు యాక్సెస్ ఇవ్వడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇది ఈ రోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ కరెంట్ ఎఫైర్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ మీ స్వామి సార్ కర్నూల్. జై హింద్.